గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 50 సంవత్సరాలు అయింది ఈనాడు. ఆ నేపథ్యంలో చెక్కు చెదరని సంకల్పం అంటూ వార్తాపత్రిక అంటే కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, జనజీవితాల్లోని చీకటి వెలుగును తరచు చూసేది, ప్రజల కన్నీళ్ళకు కారణం ఏంటి ఆరా తీసేది, వాటిని ఆనంద బాష్పాలుగా మార్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమించేది అన్నటువంటి వార్త అని ఒక ఎడిటోరియల్ కాలం రాశారు కిరణ్ గారు, మేనేజింగ్ డైరెక్టర్. లేకపోతే అభివృద్ధి మోత మోగాలి అంటూ ఏజెన్సీలో డోలీ మోతలు పోవాలి, ప్రజలకు విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు అందించడమే ధ్యేయం, గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలి, స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి దేశానికి అధ్యక్షురాలు కాగలిగారంటే అది గిరిజనులు, ఆదివాసీలకు ఉండే ప్రతిభ, ఏకలవ్యుడు లాంటి గొప్ప వ్యక్తి గిరిజనుల్లో పుట్టడం గిరిజన స్ఫూర్తికి నిదర్శనం అంటూ చంద్రబాబు గారి స్పీచ్ని హైలైట్ చేశారు. అయితే దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అవసరం, ఆహారానికి ముందు స్వీట్ తినొద్దు, ఇంటి తిండికి జంక్ ఫుడ్కి బ్యాక్టీరియా వృద్ధిలో తేడా ఉంది, పేగు సూక్ష్మ క్రిములతో అనేక జబ్బులు వస్తాయి, 4 గంటల పాటు గాఢ నిద్ర తప్పనిసరిగా అని చెప్పేసి ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూని. ఇందులో చిప్స్, సమోసాలు, పఫ్లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, ఐస్ క్రీములు వంటి తినుబండారాల్లో వాడే రంగులు, ఇతర ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మారుస్తాయి. 100 క్యాలరీల ఆహారం తిన్నా చెడు బ్యాక్టీరియా 200 క్యాలరీలుగా మారుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కుస్తీలో కొసమెరుపు, ఆరంభం ఉత్సాహభరితం, మధ్యలో తీవ్ర నిరాశ, ముగింపులో మెరుపులు. ఇది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పథక ప్రస్థానం. 5 రోజుల వ్యవధిలో 3 కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు పథకమే లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు చివరిలో ఉపశమనాన్ని ఇస్తున్నారు భారత క్రీడాకారులు. 2 రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో 3వ పథకం చేరింది. గురువారం నీరజ్ చోప్రా రజతం, హాకీ జట్టు కాంస్యం అందిస్తే తర్వాత రోజు రెగ్యులర్ అమర్ షెహ్రావత్ కంచు పథకం గెలిచాడు. సెమీస్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమన్ కాంస్యపోర్లో మాత్రం పట్టు వదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నాడు. 2008 నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్కు పథకం అందిస్తున్న రెజ్లింగ్ ఈసారి కూడా నిరాశపరచలేదు. పోటీల చివరి రోజైన శనివారం బరిలో ఉన్న యువ రెజ్లర్ రీతికా హుండా కూడా పథకం సాధిస్తే పారిస్ ఒలింపిక్స్కి భారత్ సంతృప్తికరంగా ముగించబోతున్నట్టు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. రాజధాని సౌరభం, వెంకటేశ్వర వైభవం అంటూ ఇన్నాళ్ళు కంప చెట్లతో అడవిని తలపించిన అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చాక కనువిందు చేస్తోంది. పిచ్చి మొక్కలు కమ్మేసిన రోడ్లు నేడు విద్యుల్లతలా మెరిసిపోతున్నాయి. 5 ఏళ్ల వనవాసం నుంచి బయటపడ్డ రాజధాని ఇప్పుడిప్పుడే రాజసం ఉట్టిపడేలా ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించింది. అమరావతికే తలమానికమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకి 2 వైపులా పిచ్చి మొక్కలు తొలగించింది. డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలకు రంగుల దీపాలు ఏర్పాటు చేసింది. జిగేలుమంటున్న రహదారి, ఆ పక్కనే ఆధ్యాత్మిక విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తుంటే 2 కాళ్ళు చాలవన్నట్టు ఉంది కదా అంటూ ఏదైతే ఆ ఫోటోని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. లేకపోతే గంజాయి డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు, ప్రాంతాల వారీగా హాట్స్పాట్ల గుర్తింపు, 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన పోలీస్ శాఖ, వైకాపాయంలో వీధికి వ్యాపించిన గంజాయి డ్రగ్స్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి దీనికోసం రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయనుంది. మత్తు పదార్థాల స్మగ్లింగ్, సరఫరా, నిల్వ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ వారం రోజుల్లోగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్కి సంబంధించిన కీలక సమాచారం ఇస్తే వారికి నగదు బహుమానం ఇస్తారు. తెలుగుదేశం పార్టీ పాలన 2014-18 మధ్య 2948 కేసులు నమోదైతే వైకాపా హయాంలో 2019-23 మధ్య 6560 కేసులు నమోదయ్యాయి. 120% మేర గంజాయి డ్రగ్స్ కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం సిఫార్సుల ఆధారంగా డ్రగ్స్ కట్టడికి రానున్న 100 రోజుల్లో ఏపీ పోలీస్ శాఖ పలు వ్యూహాలు అమలు చేయనుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్తో కూడినటువంటి జర్నలిజం చచ్చిపోతోంది 50 ఏళ్ల తర్వాతన ఈనాడికి అనడానికి సాక్ష్యం. ఈ మధ్యకాలంలో దిగజారిన విలువల్లో ఇది ఒక పరాకాష్ట అనమాట. కేసులు పెడితే తప్ప, కేసులు పెట్టకపోతే తప్ప. కేసులు పెట్టారు పట్టుకుని, అంటే పట్టుకున్నారు అంటే ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు కదా. అంతకుముందు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంది అని చెప్పడమా? ఇలాంటిది కూడా వార్తలు ఉంటాయి అనేది ఇప్పుడే మనం నేర్చుకోవాలి. కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి జనం మీదకు రుద్దుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. లేకపోతే సాక్షి, చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు, వారి తీరు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయిదాటిపోయే ప్రమాదం, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆగ్రహం, సీతారాంపురంలో పోలీసుల సమక్షంలో సుబ్బారాయుడు హత్య చేయడానికి వచ్చారని ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీసుల నిర్లక్ష్యం, పోలీసులు రాజకీయ నేతలు కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మండలానికి 2 చంపండి అన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదు? హత్య చేసిన శ్రీనివాసరెడ్డి కాల్ డేటాను పరిశీలించి అందుకు మద్దతు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి బాధితులకు న్యాయం దక్కేలా అండగా నిలుస్తాం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.
రోడ్డుపైకి రాకూడదు, నిలదీయకూడదనే ఇదంతా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అధైర్యపడద్దు, అండగా ఉంటాం అంటూ పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేద్దాం. సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ. ఘటన జరిగిన తీరుని వివరించిన బాధిత కుటుంబం. సీతారాంపురంలో శ్రీనివాసరెడ్డి ఆగడాలు ఏకరవు పెట్టిన బాధితులు. గ్రామంలో ఎదురుండకూడదనే హత్య. మృతుడి కుమారుడు ప్రసాద్. రామాలయ నిర్మాణం పేరుతో 1.5 కోటి వసూలు. ఎన్నో కబ్జాలు. ఊళ్ళో ఇంటికొకరు అతని బాధితులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే మిథున్ రెడ్డికి వై కేటగిరీ భద్రత. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల పొంగనూరులో తనపై జరిగిన దాడిని వివరిస్తూ మిథున్ రెడ్డి రాసిన లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా పెద్ద సంచలనం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ తీసేస్తే కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం అన్నటువంటి సంచలనమే. లేకపోతే అబ్బా సర్కారు డబ్బా. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్ల ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఎన్నికల ముందు అవి రాక కోడ్డుతో ప్రారంభోత్సవానికి బ్రేకు. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే. కానీ ఇదంతా తామే చేసినట్టు బిల్డప్. నాటి ప్రభుత్వంపై విమర్శలు అంటూ రాబోయే 3 ఏళ్లలో ఆర్టీసీకి 2736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత 3 ఏళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2738 బస్సుల్లో మొదటి దశ కింద 1500 బస్సులు టెండర్ ప్రక్రియ చేపట్టాం. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని మిగిలిన వాటిని ఆ తర్వాత దశల వారీగా ప్రవేశపెడతామని 2023 మార్చి 7న అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలలో మీడియాకు వెల్లడించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2019-23 మధ్య జగన్ సర్కార్ కొనుగోలు చేసిన కొత్త బస్సులు 1406. 2023లో మళ్లీ కొనుగోలు చేయాలని నిర్ణయించిన బస్సులు 2736. ఇందులో మొదటి దశ కింద టెండర్లు జరిగిన బస్సులు 1500. వీటికే ఇప్పుడు టీడీపీ జెండా ఊపుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమన్ కంచు పట్టు అంటూ పారిస్ ఒలింపిక్స్లో భారత్కు 6వ పథకం లభించింది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీ స్టైల్ 57 kgల విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రాపత్ కాంస్య పథకం సాధించాడు. శుక్రవారం జరిగిన కాంస్య పథక బౌట్లో అమన్ 13.5 పాయింట్ల తేడాతో డారియన్ క్రూజ్ ఫ్యూర్దోడిక మీద గెలుపొందాడు. ఈ క్రమంలో భారత్ తరపున ఒలింపిక్స్లో పథకం నెగ్గిన పిన్న వయస్కుడిగా అమన్ 21 ఏళ్ల 24 రోజుల్లో గుర్తింపు పొందాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు 21 ఏళ్ల 44 రోజుల పేరిట ఉన్నట్టు ఈ రికార్డు ఉండేది. ఆ రికార్డును తిరగరాశాడు అన్నట్టు అతనే హైలైట్ చేశారు. లేకపోతే ముస్లింలపై మీ వైఖరి ఏంటి? సీఎం చంద్రబాబు నిలదీస్తున్న ముస్లిం పెద్దలు. వక్ఫ్ చట్ట సవరణకు మద్దతు ఇచ్చిన టీడీపీకి మైనార్టీ నేతలు రాజీనామా చేయాలని పిలుపు. వక్ఫ్ చట్టాన్ని పటిష్టం చేసి ఆక్రమణదారులు చెరణించి భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సవరణ బిల్లు తేవడాన్ని ముస్లిం సమాజం మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ బిల్లు ముస్లిం సమాజానికి గొడ్డలు పెట్టలాంటిదని స్పష్టం చేస్తున్నారు. సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చే నేపథ్యంలో ఆ పార్టీలోని ముస్లిం మైనార్టీ నేతలు పదవులకు రాజీనామా చేయాలని సూచిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విజయపాల్ పిటిషన్లో కౌంటర్ వేయండి. నగరంపాలెం పోలీసులకు హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 20కి వాయిదా. మధ్యంతర ముందస్తు బెయిల్కి హైకోర్టును. రఘురామ ఇంప్లీడ్ పిటిషన్కు విచారణార్హత లేదు. హైకోర్టుకు నివేదించిన పాల్ తరపు న్యాయవాది కిషోర్. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. అలాగే రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ విజయపాల్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపాల్ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ కృపాసాగర్ విచారణ సందర్భంగా రఘురామ్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేష్ జోక్యం చేసుకుంటూ తమ ఇంప్లీడ్ పిటిషన్పై కూడా వాదన వినాలని కోరారు. దీనిపై పాల్ తరపు న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ అభ్యంతరం తెలిపారు. ఇంప్లీడ్ పిటిషన్కి విచారణార్హత లేదన్నారు. 3 ఏళ్ల తర్వాత రఘురామ్ ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యానికి కారణాలు కూడా చెప్పడం లేదన్నారు. అప్పట్లో హైకోర్టు మెడికల్ బోర్డుని ఏర్పాటు చేస్తే ఆ బోర్డు రఘురామను హింసించలేదని, ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక కూడా ఇచ్చిందన్నారు. అందుకు విరుద్ధంగా తను కొట్టారని గాయపరిచారని రఘురామ్ చెబుతున్నారన్నారు. పిటిషనర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్ర వాదనను పిలుస్తూ కస్టోడియల్ హింసకు పాల్పడిన వారికి ఏ న్యాయస్థానం కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుంటూ మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేయలేదన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కన్ఫర్మ్ కాని టికెట్తో రైలు ఎక్కితే దించేస్తారు. రిజర్వేషన్ టికెట్ నిబంధనల అమలుపై రైల్వే బోర్డు కీలక ఆదేశాలు. కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్తో రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ క్లాస్కి సంబంధించిన వెయిట్ లిస్టెడ్ టికెట్తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న అనధికారిక వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు నిర్ణయాన్ని తీసుకుందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి
ఓరి దేవుడా అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మద్యం అధికారి నడమంతరపు సిరి జగన్ పాలసీతో దండిగా పాపప్ సొమ్ము పరిహారం కోసం అమ్మరుగుడికి 2 కోట్లు కృష్ణా గుంటూరులో 50 ఎకరాల కొనుగోలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీద విచారణ జరిపితేనే విషయం తెలిసేది జగన్ హయాంలో డిజిటల్ని చెరబట్టి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి వాటినే ప్రభుత్వ దుకాణాలు విక్రయించారు ఇది 1000 కోట్ల వ్యవహారం కథా స్క్రీన్ ప్లే ఎవరిదైనా దాన్ని నడిపింది మాత్రం అధికారే ఈ క్రమంలోనే భారీగా అవినీతి సొమ్ము సంపాదించారు చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు కాబోలు ఒక గుడి నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు దుగ్గిరాల మండలంలోని కంటనరాజు కొండూరులో వేంచేసి ఉన్న అమ్మవారి మహత్యాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చారు ఆ తర్వాత ఆయన దశ తిరిగింది జగన్ సర్కార్ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది వ్యాపారం చేసే పదవి అధికారికే వచ్చింది ఆనాటి నుంచి అధికారి పని 3 బీర్లు 6 ఫుల్లులుగా సాగింది అంతా అమ్మోరిదయ్య అనుకున్నారు అదే ప్రాంతంలో 4 కోట్లతో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అక్కడే అమ్మవారి గుడి నిర్మాణానికి 2022లో ప్రభుత్వం 99 లక్షలతో టెండర్ పిలిస్తే మరో 2 కోట్లు ఆయన ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు ఇక చైతన్యం 2.0 పేదరికం ఎక్కడుంటే అక్కడికి వస్తాం ఆదివాసీలకు కావాల్సినవన్నీ అందిస్తాం పేదరికం నుంచి బయటికి తెస్తాం ఏఐ రోజుల్లోనూ డోలీ మోతల ఈ పరిస్థితి తొలగాలని నాడు చైతన్యం పథకం తెచ్చాం ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్సులు పెట్టాం వాటిని వైసీపీ మూలన పడేందుతో తిరిగి డోలీ కష్టాలు ప్రపంచ నగరాల్లో అరక్ కాఫీకి ప్రచారం ఆదివాసీ దినోత్సవంలో సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే పిఎస్ఆర్ బది లీలలు అంటూ జగన్పై అప్పటి రవాణా కమిషనర్ స్వామిభక్తి 50 మంది ఏఆర్ కానిస్టేబుల్ రవాణా శాఖలోకి బదిలీ నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు పాదయాత్రలో జగన్కి రక్షణగా కానిస్టేబుల్ ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి 2 ఏళ్లు కాపలా కోరిన్ శాఖలోకి బదిలీ చేసిన వైసీపీ సర్కార్ 2021 ఆగస్టు 25 రహస్యంగా జీవో ఇప్పుడు అక్రమాలు తేలిపోతాయని హడల్ 3 ఏళ్ల సెలవు కోసం పలువురు దరఖాస్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే నీకో దండం సామి అంటూ జగన్ తీరుతో వైసీపీకి ముఖ్య నేతలు టాటా మొన్న ధర్మాన నిన్న పెండెం నేడు ఆళ్ల అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి ఓటంపాలైనా ఆయన మారలేదని గుర్రు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన ఇలాగైతే జనం లెక్క చేయరని ఆందోళన వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొందరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ అసలు పాయింట్ని దాచేస్తున్నారు ఎందుకని అధికార పక్షపు హింస తట్టుకోలేక వైసీపీలో ఉంటే ఇట్లా వేధిస్తారు అలాగని తెలుగుదేశంలోకి వెళ్ళలేము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలోకి ఎందుకంటే అక్కడ లైఫ్ లేదు కాబట్టి అసలు రాజకీయ సన్యాసం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు అసలు జరుగుతున్నది అది దాన్ని డైవర్ట్ చేసి జగన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం వీళ్ళకే జరిగింది ఎందుకంటే మంత్రి పదవులు కూడా పొందినటువంటి వాళ్ళు వెళ్ళితున్నటువంటి దానికి ఇదివరకు అదే తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి అయితే అట్లా రాయరు అది వాళ్ళ తప్పే అవుతుంది ఇక్కడ వార్తల యొక్క తీరు అట్లా ఉంటుంది ఇక తప్పదది అయితే రాష్ట్రం మీదుగా కొత్త రైల్వే లైన్ అంటూ ఏపీ తెలంగాణ ఒరిస్సాల్లో 173 కిలోమీటర్ల మార్గం మల్కాన్గిరి నుంచి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా పాండురంగాపురం వరకు అల్లూరు జిల్లాలోని ఎటపాక కోనవరాన్ని కలుపుతున్న లైన్ దీంతోపాటు మరో 7 ప్రాజెక్టులకి 24,657 కోట్లు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే మేం అస్థిరపడితే మీకు ముప్పే ఈశాన్య భారతం బెంగాల్పై తీవ్ర ప్రభావం భారత్కి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్కి షాక్ అన్నటువంటి ఇందాకటి వార్తని వీళ్ళు ఇంకొక కోణంలో రాసుకొచ్చారు ముందస్తు బెయిల్కి హైకోర్టు నో అని విచారణ ఈ నెల 20కి వాయిదా అన్నట్టుంది లేకపోతే ఉచిత ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన అంటూ ఆ రోజు ఆర్టీసీపై సమీక్షలో సీఎం నిర్ణయం మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ 5 ఏళ్లలో ఆర్టీసీ నిర్వీర్యం చేసిన వైసీపీ కొత్త బస్సులు ఉన్న వాటికి రిపేర్ లేవు ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇందాక సాక్షి చూసాం 1400 బస్సులు అప్పుడు కొన్నారు ఇంకో 2,500 బస్సులు కూడా అప్పట్లోనే ఆర్డర్ ఇచ్చినటువంటి అన్నటువంటి వార్తలు ఎలా ఉంటాయి అంటే ఇదివరకటి రోజుల్లో అయితే కనుక నిజాన్ని నిజంగా రాసి అంశాలకు సంబంధించి విశ్లేషణ రాసేవాళ్ళు ఇప్పుడు వార్తలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే జర్నలిజం అయినటువంటి కోణం కాబట్టి ఎవరు ఏం చేయలేం ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు